ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనే యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. చూసినావా? యెహోవా కోసము ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. నిజమేనా దేవుడి బిడ్డలారా? యెహోవా కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకో తెలుసా? ఆయన ఉండే రాజ్యములో మనము కూడా ఆకలి దప్పులు లేని రాజ్యము, మరణము ముసలితనము లేని యొక్క నిత్యత్వం నిత్య జీవములో ఉండాలని మనము కూడా ఆ యొక్క దేవుని కోసము యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. వాక్యము చాలా చక్కగా రాయబడిన మాట ఏమనంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు ఎలాగా ఉంటారు అంటే, పక్షిరాజు గినక రెక్కలు సాపి పైకి ఎలాగైతే ఎగురుద్దో అట్లాగా ఆ నూతన బలం పొందుకున్న వారు ఎగురుతారని వాక్యం రాయబడుతూ ఉన్నది. నిజంగా మధ్యాకాశంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నప్పుడు ఈ మట్టి శరీరము మార్పు చెంది మహిమ కలిగిన శరీరము ఇయ్యబడినప్పుడు మనము కూడా పక్షిరాజుల వలె రెక్కలు సాపి పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగురుద్దో అలాగా మనము కూడా ఎగరటానికి దేవుడు మనకు అతి త్వరలో నూతన బలము నూతన శక్తి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. ఆయన్ను మనం ఎదుర్కొని ఆయన యందు మనము సంతోషపడి ఆనందపడి ఆయనతో కూడా సదా కాలము ఉండే యొక్క జీవితాన్ని దేవుడు అతి త్వరలో మనకి దయచేయబోతున్నాడు. కనుక దేవుడు బిడ్డలారా, మనం ఆ యొక్క జీవితం కొరకే సిద్ధపాటు కలిగి ఉందాము. ఆయన కోసం ఎదురు చూద్దాము. ఆయన నూతన బలమునిచ్చే దేవుడు, ఆయన నూతన శక్తినిచ్చే దేవుడు, ఆయన అనుదినము బలపరిచి ముందుకు నడిపించేవాడు. కాబట్టి అటువంటి దేవుని అందే శ్వాసము కలిగి ముందుకు నడుద్దాము. అప్పుడు మనము మన కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదించబడి దీవించబడతాయి. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచనుగా ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారన్నారయ్యా. వారి పక్షిరాజులే రెక్కలు సాపి ఎగురున్నట్లు వారు ఎగురుతానన్నారు ప్రభా. నీకు స్తోత్రము నాయన. విశ్వాస జీవితంలో మేము ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి మమ్ములను మా విశ్వాసాన్ని బలపరిచి ఆకలి దప్పులు లేని రాజ్యము, వృద్ధాప్యము ముసలితనము లేని రాజ్యములో నిత్యము యవనస్తులముగా జీవించడానికి అయ్యా అతి త్వరలో నువ్వు రాబోతూ ఉన్నావు. కాబట్టి మీరుండు స్థలంలో మేముండులాగా మరలా వచ్చి తీసుకుపోతానని వాగ్దానం చేసినావు. కాబట్టి నీ పిల్లలైన వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించి ముందుకు నడిపించమని, వారిని వారి విశ్వాసాన్ని బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రార్థన చేయండి.